హాయ్ అందరికీ. ఈరోజు వాంగీబాత్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఉద్దిపప్పు, 3 స్పూన్స్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. ఇవన్నీ లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేయండి, అస్సలు మాడకూడదు. ఇక్కడ కొద్దిగా లవంగాలు, అలాగే కొద్దిగా చెక్క, ఒక యాలక తీసుకున్నాను. ఈ వాంగీబాత్కి ఇది ఫ్లేవర్ బాగుంటుంది. ఎండుమిర్చి ఒక 4 తీసుకున్నాను. ఇవి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 4 తీసుకున్నాను. మీకు కారం కావాలంటే కొద్దిగా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు. వీటిని అన్నిటినీ ఈ విధంగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ తీసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను, ఎందుకంటే నేను గ్రైండ్ చేశాను కదా, అందులో కూడా వేసాను కరివేపాకు, అందుకనేసి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల కర్రీ ఏదైనా సరే బాగుంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నాను, ఒక 3 తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే టమాటా అయితే ఒకటే తీసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇవన్నీ బాగా ఒక 50% ఉడకనివ్వండి. మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వంకాయని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/4 కిలో తీసుకున్నాను వంకాయ. ఇవన్నీ ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మూత క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అది ఉడికిందా లేదా అనేసి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా మెత్తగా అయిపోవాలి, అప్పుడే అది కరెక్ట్గా ఉడికినట్టు. మరీ ఎక్కువ ఉడకనివ్వద్దండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చింతపండు గుజ్జుని ఇది 2 స్పూన్స్ ఉంటుంది, ఇందులో వేసుకున్నాను. నెమ్మదిగా కలపాలి, వంకాయ అనేది చెదిరిపోతుంది కదా, అందుకు. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఆ పులుపు అనేది ఆ వంకాయకంతా పట్టాలి. ఇందాక నేను వేయించాను కదా, వాటిని ఈ విధంగా పొడి చేసుకున్నాను, ఇందులో వేసుకోవాలి. నెమ్మదిగా కలపాలి, అస్సలు వంకాయ చెదరకూడదు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇక్కడ నేను రైస్ని చల్లారి పెట్టుకున్నాను, వేడిగా వేయకూడదు, చల్లారి పెట్టుకొని వేస్తే అన్నం అనేది పొడిగా వస్తుంది. నెమ్మదిగా కలపాలి, అస్సలు మెత్తగా అవ్వకూడదు రైసు. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. నార్మల్గా రైస్ ఏదైనా మిగిలినా కూడా ఇలా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొద్దిగా వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాము.
ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలితే నిమ్మకాయ అన్నమో లేదా పులిహోర లేదా టమాటో రైస్ చేస్తాం కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కొందరు చిన్నపిల్లలైతే వంకాయ అలా తినరు కదా, ఈ విధంగా ట్రై చేయండి, వాళ్ళకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.